లవ్ అంటే ఏంటి సార్? కాంప్లికేటెడ్ క్వశ్చన్ అమ్మా. లవ్ అంటే యాక్చువల్లీ అదే డాక్టర్ని అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ జస్ట్ ఫిజియలాజికల్ రియాక్షన్. మన ఒకళ్ళు చూసినప్పుడు మనకి వాళ్ళ మీద ఒక అట్రాక్షన్తో వచ్చేదే లవ్. ఆ టైంలో మన బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్ అని, నారెపినెఫ్రిన్ అని. దానివల్ల కొంచెం ఎక్సైటింగ్గా ఉండటము, గుండె ఫాస్ట్ కొట్టుకున్నట్టు అనిపించడము, ఇట్లాంటి రియాక్షన్స్ అవుతాయి. దాన్నే లవ్ అంటారు. ఇది నెసెసర్లీ ఒక అబ్బాయికి అమ్మాయిని చూస్తేనే అవ్వని లేదు, తల్లికి ఫస్ట్ టైం బేబీ పుట్టిన వెంటనే చూసినప్పుడు కూడా కలుగుతుంది. దట్ ఈస్ ఆల్సో లవ్. దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ అనమాట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు క్లోజ్ అయ్యాక ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల బాండింగ్ ఏర్పడుతుంది. సో అందుకనే తల్లిని పాలు ఇవ్వాలి అని చెప్తారు, దానివల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, బాండింగ్ పెరుగుతుంది బేబీకి. సో పాలిచ్చిన తల్లికి పాలివ్విన తల్లికి పిల్లలకి ఉండే బాండ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈ హార్మోన్స్ కెమికల్ రియాక్షనే లవ్ అంటే ఒక డాక్టర్గా చెప్తున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నిజమేనా? యా నిజమే. అంటే అది మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్ కదా. మనకి ఒక మనిషి నచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉంటారు, అది నచ్చి మనకి ఫస్ట్ టైం నచ్చచ్చు, రైట్? ఒక్కోసారి పర్సనాలిటీ కూడా, వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు అని చూసి కూడా మనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగచ్చు. బట్ నాట్ నెసెసర్లీ అదే మీ ఫర్ ఎవర్ లవ్ అవ్వాలని ఛాన్స్ ఏం లేదు. సో ఏదైనా ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ చూస్ చేసుకున్నప్పుడు హీ ఈజ్ మై సోల్మేట్ ఆర్ షీ ఈజ్ మై సోల్మేట్ అని ఎలా తెలుస్తుంది సార్ మనకి? అసలు అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 ఏళ్ళకి 18 ఏళ్ళకి మధ్యన 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి కూడా తినే సోల్మేట్, తినే లైఫ్ మొత్తం కలిసి ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం 15 ఏళ్ళలో మనం ఉన్న ఎట్లా ఉంటాము, 25 ఏళ్ళకి వేరేగా ఉంటాం, 35 ఏళ్ళకి ఇంకా మారుతాం. మన ఇష్టాలు మారుతాయి, అయిష్టాలు మారుతాయి, మనకి లైఫ్ నుంచి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి, కెరీర్ మీద గోల్స్ మారుతాయి. సో ఇవన్నీ మారకముందే మనం కమిట్మెంట్ అనే దానిలోకి వెళ్ళిపోవటం ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్ లవ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఇలా ఎర్లీ ఏజ్లో లవ్ స్టార్ట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన మూవీస్, మనం ఇప్పుడు చూసే ఓటీటీ కంటెంట్. ఇప్పుడు ఓటీటీలో చాలా షోస్ సెకండరీ స్కూల్ వాటిలోనే లవ్ చేస్తున్నట్టు, ఒక మనిషిని ఇష్టపడుతున్నట్టు ఇవి ఎక్కువ చూపిస్తున్నారు. సో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మేబీ ఇది నార్మల్ ఏమో, ఇట్లానే ఉండాలేమో, ఇట్లా లేకపోతే నేను నార్మల్ కాదేమో ఒక మనలో మనే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది కదా. సో అందుకని మనం ఎవరికైనా మనకి నచ్చినా కానీ, ఇంతమంది పాత్రలు మనకి ఎవరైనా నచ్చితే మనం వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో దే విల్ బికమ్ యువర్ లవర్. సో ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్. ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం ఈజీగా. అందరం, మీరైనా నేనైనా ఆ ఏజ్లో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన వాళ్ళమే. ఆ ఇన్ఫ్లుయెన్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దాన్ని బట్టి ఇట్లా ఎర్లీ అది అవుతుంది. అదొక్కటే కాదు, కెమికల్లీ స్పీకింగ్ ఆల్సో ఇప్పుడు పీరియడ్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి కదా. మన తినే ఫుడ్లో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, దీన్ని బట్టి కూడా మన బాడీలో హార్మోనల్లీ మన బాడీ అండ్ బ్రెయిన్ చాలా మారుతుంది. దానివల్ల కూడా మనకి ఇన్ఫాచ్యుయేషన్, సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం ఎర్లీగా కలవటం చూస్తున్నాం ఇప్పుడు. అలానే షుగర్లు, బీపీలు కూడా ఎర్లీగానే వచ్చేస్తున్నాయి కదా. సో లైఫ్ స్టైల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ ఎట్లా అంటే ముందేమో చాలా మంచిగా అనిపిస్తుంది, లైక్ 1 year అయిపోయి ఒక 2 years అయిపోయాక బోర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మధ్యలో గొడవలు రావడం ఇలా అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అంటే వాళ్ళు ఫస్ట్లో లవ్ చేయలేదా, లేకపోతే లవ్ చేసినట్టు అనుకున్నారా? సో జనరల్గా ఏ రిలేషన్స్లో కూడా ఎంత లవ్ ఉన్నా కానీ కలిసి ఇద్దరు మనుషులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ డెఫినెట్లీ వస్తాయి. అది రావాలి యాక్చువల్లీ. అప్పుడే ఒకరి నుంచి ఒకరు డీప్గా అర్థమవుతుంది. సో మీటింగ్ ఇన్ ద మిడిల్ అంట. మీటింగ్ ఇన్ ద మిడిల్ అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు మనుషులు రిలేషన్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మారిపోవక్కర్లేదు. మన సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అలాగే ఉంచుకోవాలి. బట్ ఎదురు మనిషి కోసం మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఒక 4 అడుగులు నేను ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందేసి రావాలి, రైట్? సో అది నార్మల్. బట్ రియల్ లవ్ ఏంటంటే ఆ కష్టాల్లో, ఆ డిఫికల్టీస్లో, ఆర్గ్యుమెంట్స్లో కూడా కలిసి ఉందాము, ఇవి సార్ట్ అవుట్ చేసుకుందాము అని అనుకుని ముందుకెళ్తే అది రియల్ లవ్ అన్నట్టు. ఆర్గ్యుమెంట్స్ వస్తే రియల్ లవ్ కానట్టు కాదు. ఓకే. సో కొన్ని రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోతూ ఉంటాయి, అండ్ కొంతమంది ఏమో మాకు బ్రేకప్ అయిపోయింది అని అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు లైఫ్లో, ఇంక మూవ్ ఆన్ అవ్వలేదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత రోజుల్లో ఒకరి నుంచి పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళతోనే జీవితం మొత్తం గడిపేసేవాళ్ళు. వాళ్ళు తిట్టినా కొట్టినా
వాళ్ళు చీట్ చేసిన, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా కానీ ఆ మనిషితోనే ఉండేవాళ్ళు కదా. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ అట్లా నేర్పించేవాళ్ళు. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పినా కానీ హస్బెండే కదమ్మా ఊరుకో అని చెప్పి పంపించేసేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు. ఈ రోజుల్లో అందరం ఎడ్యుకేటెడ్ ఉన్నాము, అందరూ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైట్. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదు. ఈ రోజుల్లో అందరూ ఈక్వల్గా పెంచుతున్నాము. ఈ రోజుల్లో మనకి ఒక మనిషిలో మనకి ఏం కావాలి అనే క్లారిటీ ఉంటుంది. ఎవరో చెప్పటం వల్ల వచ్చే క్లారిటీ కాదు, మనకు తెలుస్తుంది. సో కొన్నాళ్ళ తర్వాత ఆ మనిషిలో మనకు కావాల్సిన క్వాలిటీస్ లేవని అనిపించవచ్చు, రైట్. అంటే అనిపించిన వెంటనే బ్రేకప్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ యూ కెన్ స్టిల్ ట్రై చేసిన తర్వాత కూడా ఇద్దరం హ్యాపీగా ఉండలేము, నేను ఈ మనిషిని హ్యాపీగా ఉంచలేను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోలేను ఈ మనిషితో అన్నప్పుడు మూవ్ ఆన్ అయిపోవటమే మంచిది. సో ఇది యూత్ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్. బ్రేకప్స్ మీరు పాజిటివ్గా తీసుకోండి. బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు బ్రేకప్ అయింది అనేది ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ ఫెయిల్ అయితే కూర్చొని ఆలోచిస్తాం కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను చదవలేదా, టైం సరిగ్గా ఇవ్వలేదా ఆ క్వశ్చన్కి, ఇట్లా ఆలోచిస్తాం కదా. అట్లాగే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అసెస్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్లో నా తప్పు ఏంటి. చాలాసార్లు ఏంటంటే పక్కన వాళ్ళ తప్పులన్నీ వెతుకుతూ ఉంటాం. తిని ఇలా చేశాడు కాబట్టి బ్రేకప్ అయింది, ఇలా చేస్తుండకపోతే బ్రేకప్ అయింది అనేది. రిలేషన్షిప్లో ఒక్క మనిషి మిస్టేక్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఇద్దరు మనిషి మిస్టేక్లు ఉంటాయి, అది ఎందులో అయినా కానీ. సో ఇవాల్యుయేట్ చేసుకుని ఫ్యూచర్లో మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం ఈజ్ బెటర్. సో ఇప్పుడు ఒక రిలేషన్ ఆర్ మ్యారేజ్ తీసుకుందాము, అండ్ అందులో మనీ మ్యాటర్స్ వల్ల గొడవలు రావచ్చు, అసలు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం, అసలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఒక రిలేషన్లో? లవ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్, నా పర్సనల్ ఒపీనియన్, ట్రస్ట్, రెస్పెక్ట్, ఈ రెండు ఉంటేనే దాన్ని లవ్ అంటారు. ఈ రెండు లేకుండా ఐ లవ్ యూ అంటే దానికి అర్థమే లేదు కదా. నేను ఒక మనిషిని రెస్పెక్ట్ చేయనప్పుడు లవ్ ఎలా చేస్తాను కదా. నాకు ఒక మనిషి నమ్మకమే లేదు, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను, వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తున్నాను, నా లవ్ లేనట్టే కదా. సో ఫినాన్షియల్ గురించి తర్వాత చెప్తాను. సో డెఫినెట్లీ ఎనీ రిలేషన్షిప్లో మీకు లవ్ కానీ, రెస్పెక్ట్ కానీ, ట్రస్ట్ కానీ లేదు అంటే ఆ రిలేషన్షిప్ పాజిటివ్ వేలో వెళ్తున్నట్టు కాదు, రైట్. థర్డ్ థింగ్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటారా. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎస్పెషల్లీ పెళ్లికి ముందు చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. పాత రోజుల్లో అబ్బాయిల ఫ్యామిలీ అమ్మాయిల ఫ్యామిలీ కలిసి డిస్కస్ చేసుకునేవాళ్ళు. మా అమ్మాయికి ఎంత ఉంది, మా అబ్బాయికి ఎంత ఉంది, మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము, ఒక ఫ్లాట్ కొనిస్తాము, కార్ కొనిస్తాము, ఇట్లా అనుకుంటూ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదు. ఈ రోజుల్లో ఒక అమ్మాయి చాలా మంది పెళ్ళిళ్ళు కూడా ఇద్దరు ఈక్వల్గా డబ్బులు వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు సంపాదించిన డబ్బులు పెట్టి మరీ చేసుకుంటున్నారు. పాత రోజుల్లాగా ఇప్పుడు పెళ్లి చేయడానికి పేరెంట్స్, ఆడపిల్లల పేరెంట్స్ ఆస్తులు అమ్ముకొని పెళ్లి చేయడం అట్లా లేదు, చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు మనుషులు. సో డెఫినెట్లీ ఫినాన్షియల్ డిస్కషన్ రావాలి. ఫినాన్షియల్ డిస్కషన్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను మీకు. నా ప్రకారం అయితే పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. 2 అకౌంట్స్ ఉండాలి, ఒకటి జాయింట్ అకౌంట్ ఉండాలి, ఒకటి పర్సనల్ అకౌంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్లో ఇద్దరి శాలరీలోంచి సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలి. దానిలోంచి మన కామన్ ఎక్స్పెన్సెస్లోకి అయ్యేవన్నీ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి, పని వాళ్ళకి కానివ్వండి, పిల్లల ఫీజు కానివ్వండి, వాట్ ఎవర్, రైట్. వేరేస్ మన పర్సనల్ అకౌంట్లో మనకి ఏదైనా పాత అప్పులు ఉండొచ్చు. నేను చదువుకున్నప్పుడు నాకు మా పేరెంట్స్ అప్పు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే మా పేరెంట్స్ హెల్త్ గురించి నేను చూసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, నాకు వేరే పర్సనల్ విషెస్ ఉండొచ్చు, లేకపోతే నేను కెరియర్కి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకోవచ్చు. అవన్నీ నా పర్సనల్ అకౌంట్లోంచి వెళ్ళాలి. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారంటే ఇద్దరు కలిపి ఒక జాయింట్ అకౌంట్ చేసుకుంటారు. అది మోస్ట్లీ హస్బెండే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి సంపాదించేసి అందులో డబ్బులు వేసేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అంటూ డబ్బులే ఉండవు. నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ చెప్తాను, ఎంత సంపాదించినా, నాకు ఎంత ఇంక్రిమెంట్ అయినా నా లైఫ్ స్టైల్ మాత్రం సేమే ఉంటుంది సార్. మా హస్బెండ్ అసలు నీకు డబ్బులు ఎందుకు, నువ్వు తెస్తున్నావు, నా అకౌంట్లో వేస్తున్నావు, నీ పని అక్కడితో అయిపోయింది, నేను ఇంటిని రన్ చేస్తా అని చెప్తారు. ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే వర్క్ ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అమ్మాయికి. కొన్నాళ్ళ వరకు ప్యాషన్ ఉంటుంది వర్క్ మీద కదా, చదువుకున్నాం వెంటనే మన టాలెంట్ చూపించాలనే ఒక. కొన్నేళ్ళ తర్వాత మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మనం కష్టపడుతున్నాము, ఇంత మనీ వస్తుంది అంటే అదొక గుడ్ రీఇన్ఫోర్స్మెంట్. నా డ్రీమ్స్ నేను బిల్డ్ చేసుకోవచ్చు, నా పిల్లలకి నేను హెల్ప్ చేయొచ్చు అనే ఒకది. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కంప్లీట్గా ఉండాలి. ఇట్లా కలిపేసి ఒకే దానిలో పెట్టి ఇట్లా చేయకూడదు. ఇంకొక ఫినాన్షియల్ అడ్వైస్ ఏంటంటే కపుల్స్కి, యంగ్ కపుల్స్కి 50-30-20 అంటాం. 50 అంటే మీ ఇద్దరు శాలరీస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా వైఫ్కి ఒకే శాలరీ రావాలని అవసరం లేదు కదా. నాకు 2 లక్షలు రావచ్చు, తనకు 1 లక్ష రావచ్చు, తనకు 2 లక్షలు రావచ్చు, నాకు 1 లక్ష రావచ్చు. సో మా ఇద్దరు దానిలోంచి 50% కామన్ ఎక్స్పెన్సెస్, నీడ్స్ అంటే అవసరాలు, నిత్య అవసరాలు అవి ఉంటాయి కదా, వాటికి వెళ్ళాలి. రెంట్, మార్గేజ్, బిల్స్, వాట్ ఎవర్, దానికి ఒక 20%
వాంట్స్ అంటే ఏంటి, నేను పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇద్దరం కలిసి ఒక కోల్ ప్లే కాన్సర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, స్పాకి వెళ్దాం అనుకుంటున్నాం, వాట్ ఎవర్. 30% సేవింగ్స్లోకి వెళ్ళాలి. ఈ 20 and 30 మారచ్చు, దట్స్ ఓకే. బట్ ఈ విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేని మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు. అయినా కానీ చాలా రిజన్మెంట్స్ ఉంటాయి.